dear friends, my dear masters and my dear gods, మనము తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే మనమంతా భగవంతులం. దేవుడెక్కడ నేను మాట్లాడుతున్నా డిస్టర్బెన్స్ కాదా? అడుపు అటు పక్క నుంచిది, అటు నుంచి కూడా తీస్తే ఫోటో వస్తుంది. డోంట్ డిస్టర్బ్ ద స్పీకర్స్. ఒకసారి స్వామీజీ వాడు చెప్పండి పడదాం, ఇంకోసారి ఆ పని చేయకుండా. పక్క వాళ్ళని డిస్టర్బ్ చేయొచ్చా? చెయ్యొచ్చా? పక్క వాళ్ళని డిస్టర్బ్ చేయకూడదు అన్నది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. నాకు చెప్పాలి కొట్టండి. ఇప్పుడు మనం ఏం చేస్తుంటే ప్రతి వాడిని డిస్టర్బ్ చేస్తుంటాం. అదేదో మన బాబు హక్కులాగా. ఏమైనా హక్కు ఉందా మనకి ఇంకోళ్ళ మీద? ఉందా? ఓకే. సో ఎప్పుడు కూడాను ముందు వచ్చి ఫోటో తీయకూడదు, పక్కన చూసుకోవచ్చు. అభ్యంతరం ఏమీ లేదు. ఓకే బాబు, పక్కన చూసుకోండి. ప్రెస్ అయితే డిస్టర్బ్ చేయొచ్చా? పక్కన చూసుకోండి బాబు. నువ్వు నాతో ఏం మాట్లాడలేవు నాయన, నాకు అడ్డున్నాను. నేను మాట్లాడుతున్నా, నాకు అడ్డొచ్చినావు. నాకు అడ్డొచ్చావు నువ్వు. నా ఫోటో పక్కన తీసుకో. వద్దు నాయన. అయిపోయింది. నువ్వు ధ్యానం చేయలేదు, నీకేం తెలియదు. ధ్యానం చేస్తే తెలుస్తుంది. సత్యం ఎవరికి తెలుస్తుంది చెప్పండి? గట్టిగా చెప్పండి. నా చేతికి 5 వేళ్ళు ఉన్నాయి, మీ చేతికి ఎన్ని ఉన్నాయి చూపించండి. ఇట్లా ఎవరో ఒకరు రండి తొందరగా. నేను చూడాలి, లెక్క పెట్టాలి. నాకు డౌట్ ఉంది నీ మీద. 1 2 3 4 5 ఉన్నాయి. 5 ఉన్నాయి, చెప్పాలి కొట్టండి. ఈరోజు మీకు ఈ 5 ఏమిటో చెప్తాను. నాకు ఎట్లా 5 ఉన్నాయో మీకు కూడా అవే ఉన్నాయి కదా. సో నేనేం చెప్తానంటే, నేనేం చెప్పినట్టు మీరు అందరూ చెప్పండి. ఓకే, ఈ మీద పెట్టండి. చెప్పండి. దేహము 3 సార్లు చెప్పాలా? మనస్సు, బుద్ధి, ఆత్మ, సర్వాత్మ. ఇప్పుడు చెప్పండి ఒక్కొక్కసారి. మళ్ళీ చెప్పండి. గట్టిగా చెప్పండి, సిగ్గుపడద్దు. మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ ఏం చెప్తుందంటే అందరికీ తెలియజేస్తుంది. మనము 5 రకాలుగా ఉన్నాం. ఒక పక్కన దేహం, రెండవ పక్కన మనం ఒక మనస్సు. నీకు దేహం ఉందా లేదా? డౌటా? మనస్సు, బుద్ధి డౌటే. కొంతమందికి లేదు. అర్థమైందా? ఇంకోసారి చెప్పండి, గట్టిగా చెప్పండి. దేహము, మాంసం తినేవాడికి బుద్ధి ఉందా? ఉంటుందా? వాడికి బుద్ధి లేదు. వాడికి మాంసం తినేవాడికి బుద్ధి లేదు. పక్క వాడిని జులుం చేసేవాడికి బుద్ధి లేదు. అర్థమైందా? నేనే గొప్ప అనేవాడికి బుద్ధి లేదు. ఉందా? ఏమే నువ్వు గొప్పనా? రాఘవరెడ్డి నువ్వు పెద్ద తూఫ్ కానువా? పెద్ద రెడ్డివా? ఏ పెద్ద రెడ్డి అయ్యో? పెద్ద రెడ్డి. ఓకే, నువ్వేమే నువ్వు పెద్ద ఇండస్ట్రియలిస్టా? నువ్వు గోల్డ్ డబ్బులు ఫ్యాక్టరీలు ఉన్నాయి. నువ్వు చాలా గొప్ప అంట. ఏమే మిదాని నువ్వు పెద్ద సైంటిస్ట్ వా? ఏం లేదు సార్.
గుద్దుతా చూసుకో. వద్దండి సార్. నేను గుద్దా, నా ప్రెస్ వాళ్ళు నాకు భయం. ప్రెస్ అంటే నేను భయం, నా కాళ్ళు వంపుతాయి. అయ్యాలా ఏమే, నువ్వు పెద్ద తాడిపత్రి ఫ్యాషనిస్ట్, బాంబు చేస్తావు అందరి మీద. గుద్దుతే తాడిపత్రి పోతావు మళ్ళా. శ్రీ రంగనాథ్ రెడ్డి గారు గిట్టిగా చెప్పకపోతాం, చాలా గ్రేట్ మాస్టర్. ఒక మాస్టర్ ఎలా ఉండాలంటే ఇలా ఉండాలి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇట్లా ఒకసారి ఇట్లా. దేవుడికి ఏం చేయాలి మనం? ఇవన్నీ కూడా చేయనివా? ఏది చేయనివా నన్ను? నువ్వు జర ఉండు. నువ్వు దేవుడు, నువ్వు దేవుడి దగ్గర ఒక డిగ్నిటీ ఉండాలి. అవునా? నా కోసం అదే గట్టిగా చెప్పాలి. కొట్టింది బాయ్. దేవుడు అంటే గుడిలో విగ్రహాలు, దేవుడు అంటే గుడిలో విగ్రహాలు అనుకున్నాం. చిన్నప్పుడు నాకేం తెలియదు. ఈ ప్రేమనాథ్ స్వామిని కలిసేదాకా నాకేం తెలియదు. ఇది అన్నీ చెప్పినాడు నాకు. వెంకటేశ్వర స్వామి ఎక్కడ, అక్కడే దేవుడు ఉన్నాడు. మాది నిజామాబాద్ జిల్లా, అక్కడి వచ్చేటోళ్ళం. ఓకే, ఎక్కడంటే దేవుడు ఎక్కడ ఉన్నాడు? తిరుపతిలో ఉన్నాడు అని అట్లా నేర్చుకున్నాం. కానీ ఇప్పుడు తెలిసింది మనమే దేవుళ్ళము. ఇప్పుడు చెప్పండి, దేహము, మనస్సు, బుద్ధి, ఆత్మ, సర్వాత్మ. సర్వాత్మ అంటే దేవుడు. అన్ని చోట్ల ఉండేవాడు కదా. మనం ఒక పక్కన దేవుడు, ఇంకో పక్కన జీవుడు, ఇంకో పక్కన జీవుడి యొక్క బుద్ధి, ఇంకో పక్కన జీవుడి యొక్క మనస్సు, ఇంకో పక్క జీవుడి యొక్క శరీరము. అర్థమైందా? నెక్స్ట్, శరీరము 2 రకాలు. ఎన్ని రకాలు? ఏమిటవి చెప్పండి. కరెక్ట్, స్త్రీ పురుష. ఎన్ని రకాలు చెప్పండి శరీరం? నేను పురుషనా స్త్రీనా? సో ఎవరిది వాళ్ళకి తెలుసు. మనస్సు, ఇలా నేనే ఒక క్వశ్చన్ అడతా. రైట్, ఇవాళ నీ దుంప తెలుస్తుందా? మనస్సు ఎన్ని రకాలే చెప్పు. మనసు ఒకే రకం. ఒకడేమంటాడు, ఎక్కడ పోకాడు. ఒకడేమంటాడు నేను హిందూ, ఇంకోడేమంటాడు నేను క్రిస్టియన్. అంటే ఈ హిందూ క్రిస్టియన్ ఇది శరీర తత్వమా మనస్సు తత్వమా? మనస్సు. మనస్సు ఒక రకం, అది అవునా కదా? అంటే మనసుకి ఎన్ని రకాలు ఉన్నాయి? కరెక్ట్, ఎన్ని అనుకుంటాను. థ్యాంక్ యూ, నువ్వు పాస్ అయినావు పబ్లిక్లో. ఒకడేమంటాడు నేను ముస్లిం అంటాడు, ఇంకోటేమంటాడు నేను ప్రెస్ అంటాడు, ఇంకోటేమంటాడు నేను రెడ్డి, నేను పెద్ద రెడ్డి. గుద్దుతే పెద్ద రెడ్డి అంట. ఇంకోటేమంటాడు నేను ఇండియన్. ఇండియన్ అనేది శరీర తత్వమా మనస్సు తత్వమా? నేను అమెరికన్, నేను బ్రాహ్మిన్, నేను వైశ్య, నేను క్షత్రియ, నేను షియా, నేను సున్నీ, ఇంకేమున్నాయా? నేను ప్రొటెస్టెంట్, నేను క్యాథలిక్, నేను సిక్, నేను జూ. ఓకే, అంటే ఇవన్నీ శరీర రకాలా మనుషుల రకాలా చెప్పండి మీరే. తర్వాత బుద్ధి. మళ్ళీ కోసం 5 చెప్పండి గట్టిగా. దేహము, మనస్సు, బుద్ధి, ఆత్మ, సర్వాత్మ. మళ్ళీ చెప్పండి. నీకేమైనా నామోషా చెప్పడానికి ప్లస్వా? నువ్వు అనవసరంగా ఇక్కడ ఎందుకు వచ్చినవే? నువ్వు నాకు దొరికిపోయినావు ఇవాళ. నువ్వు అడ్డంగా అక్కడ వచ్చి అడ్డంగా దొరికిపోయినావు. చెప్పకూడదు స్వామీజీ వారికి. బుద్ధి పరంగా ఎన్ని రకాలు? కూడా మళ్ళీ నిన్నే అడుగుతా.
మనస్సు పరంగా ఫస్ట్ ఒకటి అన్నాడు, తర్వాత ఏమైనా ఒప్పుకున్నాడు, ఏమని లెక్కలేనని. బుద్ధి పరంగా ఎన్ని రకాలే? మళ్ళీ ఒకటి రకం వచ్చినావు. ఇవాళ నేర్చుకోవాలి నా దగ్గర ఏమి. అదే బుద్ధి ఉపయోగించి బుద్ధి గురించి చెప్పు, ఊరికే చెప్పకు. బుద్ధి కూడా ఒకే రకం, ఈ బలం అంతా ఒకటి. అచ్చా, కౌరవుల బుద్ధి వేరే, పాండవుల బుద్ధి వేరే, అవునా కాదా? సురుల బుద్ధి వేరే, అసురుల బుద్ధి వేరే, అవునా కాదా? మన ఎన్నో రకాల బుద్ధులు. అది బుద్ధి కదా, పేర్లు చేంజ్ అంతే. బుద్ధి రెండు రకాలు. కోడి తినేవాడికి బుద్ధి ఉందా లేదా? ఉందా లేదా? నువ్వు తింటున్నావు బుద్ధి, కోడి తింటున్నా నాకు తెలుసు. ఇలా బుద్ధి లేదు నీకు. బొట్టు పెట్టుకున్నావు మళ్ళా కోడి తింటావే, ఎందుకు తింటున్నావు చెప్పినావు? ఏంది కోడి ఎందుకు తింటున్నావు? తినాను. తిన్నావా? చెప్పకుండా మేము కోడి తినాలంట. నీకు బుద్ధి ఉంది. బుద్ధిలో రెండు రకాలు. ఓకే, మనస్సులో ఎన్నో రకాలు ఉంటాయి. ఇప్పుడు నేను హిందూ అయితే గొప్ప, నేను ముస్లిం అయితే గొప్ప చెప్పు. ఏదైతే గొప్ప? రెండు గొప్ప. నేను స్త్రీ అయితే గొప్ప, నేను పురుషుడు అయితే గొప్ప. మరి బుద్ధిలో నువ్వు పాండవుడు అయితే గొప్ప, నువ్వు కౌరవుడు అయితే గొప్ప. కరెక్ట్, అర్థమైందా? అంటే రావణుడు ఏం చేసినాడు? సీతను ఎత్తుకొచ్చాడు. అది బుద్ధి ఉన్న పనా, బుద్ధి లేని పనా? మరి బుద్ధి లేని వాళ్ళు సగం మంది ఉన్నారు, బుద్ధి ఉన్న వాళ్ళు సగం, రెండు రకాలు ఉన్నారు బుద్ధి పరంగా. అర్థమైందా? ఈ అబ్బాయి మనకు బుద్ధి ఉంది. ఓకే, కనుక అవతల వాళ్ళకి హాని చేసేవాళ్ళు బుద్ధి లేని వాళ్ళు, అవతల వాళ్ళకి చేతనంత సహాయం చేసేవాళ్ళు బుద్ధి ఉన్నవాళ్ళు. అంటే బుద్ధిలో ఎన్ని రకాలు ఉన్నాయి? బుద్ధి ఉన్నవాళ్ళు, బుద్ధి లేనివాళ్ళు. కృష్ణుడు అడిగాడు, దుర్యోధనుడు వచ్చిన అడిగాడు, నీకేది నేను ఒక పక్కన ఉంటాను, నా సైన్యం ఒక పక్కన ఉంటుంది, ఏది కావాలంటే తీసుకుంటే. దుర్యోధనుడు ఏమన్నాడు? సైన్యం కావాలన్నాడు. అర్జునుడు ఏమన్నాడు? నాకు నీ సైన్యం వద్దు, నువ్వు కావాలా అన్నాడు. ఇద్దరు ఎవరికి ఎక్కువ బుద్ధి ఉంది? కనుక మనము డబ్బు వెంట పడితే, పదవి వెంట పడితే నేను రెడ్డి అంటే అందువల్ల నువ్వు కూడా అడ్డంగా దొరికినావు. వాళ్ళ నువ్వేం దొరకలేదు, ఊరికే నేను మీ పబ్లిక్ కోసం దొరికించుకున్నట్టు నటించా అంతే. ఓకే, సో మనసులో రెండు రకాలు ఉన్నాయా? ఎన్ని ఉన్నాయి? మనసులో మంచి చెడు ఉన్నాయా? నేను రసగుల్లా తింటా, ఈ అబ్బాయి రసగుల్లా తిండు అంటే ఆ అబ్బాయి గొప్పవాడా నాకన్నా, లేకపోతే నేను గొప్పవాడా కన్నా? కాదు. ఓకే, మనసు పరంగా ఎవడు ఒకటికన్నా ఇంకొకటికన్నా గొప్ప కాదు. శరీర పరంగా తెల్లవాడు నల్లవాడి కన్నా గొప్పనా? నేను తెల్లగా ఉంటా, నువ్వు నల్లగా ఉన్నావు, నేను గొప్పనా? ఏమే, నీ ముక్కు బాగుందా, నా ముక్కు బాగుందా? రాసు నువ్వు నీ వాళ్ళు తోలు తీస్తాదా? నువ్వు దా 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 ఏం లేదు, జర ఎంటర్టైన్మెంట్ చేద్దాం అందరికీ. అర్థమైందా? వద్దులే కానీ చూడు, ఇక్కడ రెండు ముక్కులు ఉన్నాయి. ఎందుకు ఏ ముక్కు మంచిది, ఏ ముక్కు గొప్పది? ఈయన గొప్ప, ఈ ముక్కు గొప్ప, ఈ ముక్కు గొప్ప? నువ్వు చూసే మంది ఎట్లున్నా కూడా ఈ ముక్కులు ఒకటేనాయా? థ్యాంక్ యూ వెరీ మచ్. దేహపరంగా ఎవరు గొప్పనా? పెద్దవాడు గొప్ప నల్లవాడి కన్నా? స్త్రీ గొప్ప పురుషుడు కన్నా? పురుషుడు గొప్ప స్త్రీ కన్నా? మనసు పరంగా హిందువు గొప్ప, క్రిస్టియన్ గొప్ప, ముస్లిం గొప్ప, లేకపోతే కమ్యూనిస్ట్ గొప్ప, నాస్తికవాడు గొప్ప? బుద్ధి పరంగా అక్కడ తేడాలు వస్తాయి. అర్థమైందా? ఇంకోసారి చెప్పండి అందరూ. దేహము, మనస్సు, ఆత్మ. ఓకే, దేహపరంగా రెండు జాతులు ఉన్నాయి, సుర, అసుర. సుర అంటే ఏంటి? దేవతలు. అసుర అంటే అవునా కదా? ఇప్పుడు బాంబులు వేస్తున్నారు, అందరి మీద చంపేస్తున్నారు. వాడు ఈ బాంబులు వేసుకుంటాడు, పోతాడు పబ్లిక్లో పోయి. వాడు రాక్షసుడా, వాడు మానవుడు? వాడు రాక్షసుడు. వాడు బుద్ధి లేదు వాడికి. బుద్ధి ఉంటే అది ఎవరైనా పని చేస్తాడు. చికెన్ తింటాడు, మటన్ తింటాడు, చేప తింటాడు, రొయ్య తింటాడు. అత్తగారు కోడలు పీక్కు తింటారా? బుద్ధి ఉంటుంది. కోడలు అత్తగారిని పీక్కు తింటారా? ఏమే, కనుక ఇంకొకసారి చెప్పండి అందరూ. దేహము, మనస్సు, బుద్ధి, ఆత్మ, తర్వాత
ఆత్మపరంగా ఎన్ని జాతులు? దా, నేనేం చేయలేను, ప్లీజ్ దా అమ్మా. ఈ అబ్బాయికి చెప్పని కొడతాం మొత్తం మీద. ఆత్మపరంగా ఎన్ని జాతులు? జాతులునా? ఒకే జాతి. నాకు తెలుసు, నువ్వు చెప్తావు, అందుకే నేను పిలిచిన. దా నాన్న దా బుజ్జి. ఇందాక బుద్ధిపరంగా ఒకటే జాతి అన్నాడు, మనసు పరంగా ఒకటే జాతి అన్నాడు, నయం దేహపరంగా ఒకటే జాతి అనలేదు. ఓకే, ఆత్మపరంగా 2 జాతులు. ఎన్ని జాతులు చెప్పండి? ఎట్లా అంటే, నేను ఆత్మను అని తెలుసుకున్న జాతి ఒకటి, నేను ఆత్మను కాదు, నాకు ఆత్మ అంటే తెలియదు, ఆత్మ అంటే కనపడదు కదా అని అనుకునే జాతి ఒకటి. అంటే ఆత్మజ్ఞానం ఉన్న జాతి ఒకటి, ఆత్మజ్ఞానం లేని జాతి. ఇక్కడ ఎంతమందికి ఆత్మజ్ఞానం ఉంది? ఆ జాతి ఎంతమందో చేతి పైకి ఎత్తండి. మరి మిగతా వాళ్ళు పైకి ఎత్తలే. ఎందుకు ఎత్తలే చెప్పు? వాళ్ళకి ఇంకా ఆత్మ ఉంది తెలియదు. నువ్వు ఎత్తినావే? నువ్వు ఊరికే పాస్ కావడానికి చెయ్యి ఎత్తకు. నువ్వు ప్లస్ నిజం మాట్లాడాలి. నువ్వు నీకు ఆత్మజ్ఞానం ఉందా లేదా? ఎవరికి ఉంది? అర్జునుడికి లేదు. వాడు గాంధీవం పడేసినాడు. నేను యుద్ధం చేయ, వాడు నా తాత, వాడు నా మనమడు, వాడు నా కొడుకు, వాడు నా అన్న, వాడు నా తమ్ముడు, నేను యుద్ధం చేయ అన్నాడు. గాంధీవం పడేసినాడు. అర్థమైందా? నువ్వు ప్రెస్ వదిలేస్తావా? నువ్వు పెన్ను వదిలేస్తావా? నువ్వు పెన్ను వదలకూడదు, ఆయన గాంధీవం వదిలిపెట్టకూడదు. వదిలిపెడితే కనుక కృష్ణుడు చెప్పాడు, అరే యుద్ధం చేయరా, నువ్వు శరీరం కాదురా, నువ్వు ఆత్మరా. అరే పాగాలు, అరే అవలానా కొడక, నువ్వు బాడీ కాదురా, నువ్వు దేహం కాదురా, నువ్వు ఆత్మరా. అంటే ఇట్లా లాంగ్వేజ్ మాట్లాడే మొదలు రాసి ప్రశ్న అంతా మీతో తలకాయ వచ్చింది నాకు. చెప్పడం అబ్బాయికి. సో కృష్ణుడు తనని తాను తెలుసుకున్న జాతి, అర్జునుడు తనని తాను తెలుసుకోని జాతి. 2 జాతులు ఉన్నాయి. ఈయన నువ్వు నీకు 30 ఏళ్ల వరకు నువ్వు ఆత్మని తెలుసుకునే జాత, తెలియని జాత? తెలియని జాతి సార్. తెలియని జాతి. తెలియని జాతిలోంచి తెలిసిన జాతికి ఎప్పుడు వచ్చావు? 45 ఏళ్ళకి వచ్చాను సార్. మీరు వచ్చిన తర్వాత, మీరు ధ్యానం చేసిన తర్వాత వచ్చాను సార్. అంతవరకు లేదు. నేను రాకపోతే? మీరు రాకపోతే మాకు తెలియదు సార్. ఉన్న విషయం సార్ అది. మీరు వచ్చి మాకు ధ్యానం చెప్పినానికే మాకు తెలిసింది సార్ ఇదంతా ఆత్మజ్ఞానం. ఇప్పుడు నువ్వు ఇట్రా, నీ పేరేంద్రా? ఇట్రా. ఇగో అక్కడే దూరం ఉండు. నీ పేరేమందో? ఈ అబ్బాయి పేరు ఉమామహేష్. నేను ఉమామహేష్ని పిలవాలా? ఏమేమి ఉపయోగించాలా? ఉమామహేష్ రా, ఇలానా? ఓకే, ఉమామహేష్. ఎందుకు ఏ పేరుతోనే పిలవచ్చు? ఏమే ఉమామహేష్ వద్దా? ఉమా. ఈ వేలు ఉమామహేష్, జీవుడు ఇక్కడ ఉన్నాడు. ఇది ఉమామహేష్ యొక్క శరీరం, ఇది ఉమామహేష్ యొక్క మనస్సు, ఇది ఉమామహేష్ యొక్క బుద్ధి, ఇదేమో సర్వాత్మ దేవుడు. ఉమామహేష్ ఆడున్నాడు కనుక ఏం చేస్తాం మనం? ఉమామహేష్ దా అంటాం. చూసావు, ఈ వేలు ఉపయోగిస్తాం. అర్థమైందా? ఈ వేలు ఉపయోగించడం అర్థం తెలుసా తెలీదా మీకు? ఇంతవరకు తెలియదు మీకు. ఇంకోసారి చెప్పండి. దేహము, మనస్సు, బుద్ధి, మళ్ళీ నేను ఎందుకు మీకు నేర్పిస్తున్నా? నాకేం పట్టింది? నేను ఎందుకు నేర్పిస్తాను చెప్పు నాకు. ఒక క్వశ్చన్ ఆన్సర్. ఎందుకు ఇవన్నీ నేను చెప్పాలా? నాకేం పట్టింది చెప్పు, జవాబి. గురువులు మీరు.
గురువులు నేను చెప్పాలా? ఎందుకు చెప్పాలి? గురువులకి చెప్పాలనా? బుద్ధి అన్ని నేర్పించాలి కదా. ఎందుకు నేర్పించాలా? నాకెవరు నువ్వు? నాకేమో ఇస్తున్నావు? ఏమి ఇస్తున్నావే? ఇంకా ఇన్ని పనికిరాని రాసి పెడతావు, అది నాకు తెలుసు. అట్లనే మస్తు రాసినావు, టీవీలో చూపించినారు. అర్థమైందా? నేను ఎందుకు నీకు చెప్తానంటే, నాకేదో మీరు ఇవ్వాలి కాదు, ఇవన్నీ మీరు పక్క వాళ్ళకి చెప్పాలి అనే ఉద్దేశంతో చెప్తున్నాను. మీరు పక్క వాళ్ళు కనుక చెప్పకపోతే మీరు కేసు వేస్తా, సుప్రీంకోర్టులో మీరు తోలు తీస్తా. ఇంకోసారి చెప్పండి. చిన్నప్పుడు మీరంతా ప్రైమరీ స్కూల్ ఉన్నప్పుడు, నేను కూడా ప్రైమరీ స్కూల్ ఉన్నప్పుడు, అప్పుడు ఏం చెప్పాను? టీచర్ టీచర్ అంటే ఏమంది టీచరు? పోరా. ఎందుకంటే ఆమెకి ఇట్లా అంటే అర్థమైపోయింది. నేను ఇట్లా అంటే అర్థమైంది కదా. ఏమనేది ఆమె? ఏమిటి ఇట్లా అంటే ఏమిటి అంటదా? ఎందుకంటే ఈ ఫింగరు ఇది శరీరానికి ప్రతీక, అవునా కదా? ఇక్కడ పెడతారా? మీరు ఇక్కడ పెడతారా? ఎందుకంటే తక్కువ తిన్నా బుద్ధి లేదు, అవునా కదా? ఎక్కువ మాట్లాడినా గట్టిగా చెప్పగలుగుతాం.